అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య జ్ఞాని, ప్రవచన శిరోమణి డాక్టర్ కందాడై బ్రహ్మశ్రీ కందాడై మురళీకృష్ణమాచార్యులు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇదే ఇప్పుడు డిసెంబర్ మాసం ప్రారంభమైంది. ఈ డిసెంబర్ మాసంలో గతంలో కొన్ని రాశుల గురించి చెప్పాము, చాలా మంచి పరిష్కారాలు కూడా చెప్పారు. ఈరోజు మనం మీనరాశి గురించి చెప్పండి. డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది వాళ్ళకి? మేషరాశి గురించి. మేషరాశి గురించి. మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదము. ఈ 9 పాదాలకు సంబంధించింది భరణి నక్షత్రం. మేషరాశి. మేషరాశి చాలా శక్తివంతమైనటువంటి రాశి. దీనికి కుజుడు అధిపతుడు. అంటే రాశి ప్రకారం తీసుకున్నా, అధిపతి ప్రకారం తీసుకున్నా సరే, మేషరాశి అనేటువంటిది కొద్దిగా కఠినమైనటువంటి రాశి. అంటే కఠినమైనటువంటి రాశి అంటే ఎవరికి అంటే రాశిలో పుట్టిన వారికా లేదా మిగతా రాశుల వారికా అంటే మిగతా రాశుల వారికే కొంచెం మింగుడు పడనటువంటి రాశి ఏదంటే మేషరాశి అని చెప్తారు. ఇక్కడ దీంట్లో భరణీ నక్షత్రం వాళ్ళకి చెప్తూ భరణీ నక్షత్రం వాళ్ళు ధరణి నేలుతారు అంటారు. అంటే ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి వాయిస్ ఎక్కువ, గొంతు ఎక్కువ వాళ్ళకి. అంటే ఏదైనా గట్టిగా చెప్తుంటారు. అంటే గట్టిగా చెప్పితే మీ మాట నెగ్గుతుంది అనేటువంటి భావన. అలా కొంతమంది మనం చూసి ఈయన భరణి నక్షత్రానికి చెందినవాడని మనం గుర్తుపట్టవచ్చు. అలా ఉంటుంది వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళ హావభావాలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా అలా ఉంటాయి. అయితే వాళ్ళని కూడా కంట్రోల్ చేసేటువంటి నక్షత్రం అశ్విని నక్షత్రం. నక్షత్రాల సంఖ్యలో మొట్టమొదటి నక్షత్రం, 1వ నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు భరణి నక్షత్రాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతారు. సో ఈ 2 పవర్ఫుల్ నక్షత్రాలకు చెందినటువంటి రాశి కాబట్టి ఇది కూడా పవర్ఫుల్ రాశి. తర్వాత 3వది కృత్తికా నక్షత్రం, ఒకటే పాదం. కృత్తికా నక్షత్రం అంటే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు. ఆయన కూడా పవర్ఫుల్ పర్సనాలిటీ. అలాగే కొన్ని విషయాలలో మనకు కొన్ని పనులు అవ్వాలి, కొన్ని పరిహారాలు చేసుకోవాలి, కొంత పాపం మనకు పరిహరించబడాలి అంటే కృత్తికా నక్షత్రంలోకి జన్మించినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని గట్టిగా పట్టుకుంటే కొన్ని దోషాలు పోతాయి. కొన్ని కాదు, ముఖ్యంగా మనల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి దోషాలకి పరిహారం చూపిస్తాడు. సో ఇట్లా 3టికి సంబంధించినటువంటిది కాబట్టి వీళ్ళు ఎటువంటి సమస్య వచ్చినా మేషరాశి వాళ్ళకు ఉండేటువంటిది ఏంటంటే ఆ మేషరాశికి మనకి గుర్తు ఒకటి ఉంటుంది, మేకాది. కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా నేను తట్టుకోగలుగుతానని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. కానీ మనసులో మాత్రము ఒక రకమైనటువంటి అలజడి ఉంటుంది, భయం ఉంటుంది. చిన్నపిల్లల మనస్తత్వంలా ఉంటుంది. అంటే ప్రతి దానికి భయపడతారు. కానీ నేను ఇలా మాట్లాడి ఇట్లా ఉండి ఇట్లా ప్రవర్తిస్తూ నేను భయపడితే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారా అన్న భావనతోటి భయపడకుండా ఉన్నట్టుగా మనకు కనపడతారు. కానీ లోపల చాలా భయపడతారు, మదన పడతారు, ఖచ్చితంగా మదన పడతారు. తట్టుకోలేరు, దేన్ని కూడా తట్టుకోలేరు వాళ్ళు. పైకి మాత్రం వీళ్ళకి ఏం కాదులే అన్నట్టుగా ఉంటారు. అది వీరికి చాలా వరకు దోహదం చేస్తుంది. ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో కూడా కొంచెము అనుకూలంగా లేనప్పటికీ వారికి ఉండేటువంటి స్వతహాగా వచ్చినటువంటి మేకపోతు గాంభీర్యం వల్ల ఏదైతే ఉందో దానివల్ల సమస్యల్ని అధిగమిస్తూ రాగలుగుతారు, పైకి ప్రదర్శిస్తారు. ప్లస్ అలాగే అంటే ఇప్పుడు మనము ఎవరికి దగ్గరికైనా నేను భయపడలేదు అని చెప్పాలి. ఎవరైనా మనల్ని భయపడితే మనం భయపడి పారిపోతున్నాం అనుకోండి, మనం వెనకాల పడతారు. ఎవరైనా మనల్ని భయపెట్టినప్పుడు నన్ను భయపెడతావా, నన్నే భయపెట్టేంతటి వాడివయ్యా అని చెప్పి మన మీదకి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము, మనం తోకముడుస్తాం. సో మేషరాశి వాళ్ళు అలాంటి వాళ్ళు. సో ఈసారి వచ్చేటువంటి ఈ మాసంలో వచ్చేటువంటి చిన్న అంటే ఆర్థికపరమైన చిక్కులు, ముఖ్యంగా నిర్మాణ రంగం చేస్తున్నటువంటి వారికి, నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొంచెం కార్యము అనేటువంటిది అంటే వారు చేస్తున్నటువంటి పనుల్లో ఆలస్యం అయ్యేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి డిసెంబర్ మాసంలో. కదా వీళ్ళకి ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా అంటే శుభకృత్ నామ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి అనుకూలంగానే ఉంది. అంటే వారికి వారి ఇంట్లోనే అంటే వారి రాశిలోనే రాహుగ్రహం ఉండడము, అలాగే సప్తమంలో వారికి 6వ ఇంట్లో 5వ ఇంట్లో శని ఉండడము, 6వ ఇంట్లో గురువు ఉండడము, వీటన్నిటి వల్ల ఏంటంటే వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అంటే ఈ నెలలో కూడా వారు అనుకున్నటువంటి పనులన్నీ సాధించగలుగుతారు. అలాగే కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నా సరే వారికి ఉండేటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అంటే ఎదుటి వాళ్ళ మాటల్ని అంత తొందరగా ఒప్పుకోరు. అంటే తాము పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని వాదించేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది వాళ్ళు వినరు. అంటే ఏదైనా సరే మనం చెప్పింది వాళ్ళు వినరు, పొరపాటును కూడా వినరు. వాళ్ళని వినిపించాలని మనం చేసే ప్రయత్నం కూడా వృధానే. అలా వాళ్ళు సమాజంలో గౌరవాన్ని కూడా కోల్పోతారు. మనకి పెద్దలు ఏం ప్రమాదం కూడా ఉంది, ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్రమాదం. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు.
మీరు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, మీకు గొప్ప పేరు ఉండవచ్చు, కానీ ఎదుటి మనిషిని మాటలతో బాధ పెట్టేటువంటి అధికారం ఎవరికీ లేదు. అవును. నాకు లేదు, మీకు లేదు, ఎవరికీ లేదు. అంటే వీరికి ఉండేటువంటి ఆ దుందుడుకు స్వభావం వలన కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంటే సహాయం చేసే 10 మంది మనకు దూరం అయిపోతే ఇబ్బందే కదా. అవును. సహాయం చేసేటువంటి వాళ్ళు కోల్పోయినట్లే ఉపకారం కోల్పోయినట్టు అవుతుంది. వీళ్ళకి అవసరం పడ్డప్పుడు ఎవరు ముందుకు రారు. అవును. ఎవరైనా ముందుకు వస్తున్నారు అంటే అది మీరు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మీరు డిసెంబర్ నెలలో పలానా రాశి వారికి, మేషరాశి వారికి ఎలా ఉంటుంది, మీనరాశి వారికి ఎలా ఉంటుంది, లేదా వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని అడిగితే ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఇప్పుడు జరిగేటువంటి గ్రహచారాన్ని బట్టి, అంటే గ్రహముల యొక్క కదలికలను బట్టి ఏ గ్రహము ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని నిర్ణయించి మనం చెప్తాం. కానీ ఇది అందరికీ, మేషరాశి వారందరికీ ఇది వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తించదు. ఎందుకని వారు పుట్టినప్పుడు వారి జన్మ లగ్నంలో ఎక్కడెక్కడ ఏ రాశిలో ఏ గ్రహం ఉందో తెలిస్తే ఇప్పుడు ఉండేటువంటి గ్రహచారం, ఇప్పుడు జరిగేటువంటి గ్రహచారాన్ని బట్టి ఆ గ్రహచారాన్ని 2 బేరీజ్ వేసుకొని అప్పుడు పాపస్థానంలో ఉండేటువంటివి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, అప్పుడు పాపం ఫలితం ఇచ్చేటువంటివి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, పాప ఫలితం ఇచ్చేటువంటివి ఇప్పుడు పుణ్యస్థానంలో ఉన్న, పుణ్య ప్రదేశంలో పుణ్యరాశిలో ఉన్న పుణ్యఫలితాన్ని ఇవ్వు. కాబట్టి పుణ్యఫలితం ఇవ్వాలంటే ఏం చేయాలంటే దానికి పరిహారం చేస్తే మళ్ళీ మనకు పుణ్యఫలితం అనేటువంటిది కలుగుతుంది. అదే రాశులు అనేటువంటివి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ప్రతి నెలకోసారి మారుతూ ఉంటాడు. శని ఉన్నాడు, ప్రతి 2.5 సంవత్సరాలకోసారి మారుతుంటాడు. రాహు కేతువులు ఉన్నారు, వీళ్ళు ప్రతి సంవత్సరంన్నరకోసారి మారుతూ ఉంటారు వీళ్ళు. ఇలా ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహచారాన్ని బట్టి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి కాలమే. కేవలము నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, ఎవరైనా సొంతంగా ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళకి ఇళ్ల విషయంలో, పనుల విషయంలో జాప్యం కలగవచ్చు. కాకపోతే వీరికి కుజుడు వీరికి రాశికి అధిపతి కాబట్టి కుజగ్రహ సంప్రీతి కోసం, అంటే కుజగ్రహం శాంతించడం కోసం, వీళ్ళకి అనుకూలంగా ఉండడం కోసం అని చెప్పేసి, అంటే ఎలాగో అనుకూలంగా ఉంటుంది ఇంకొంచెం అనుకూలంగా ఉండడం కోసం, అలాగే మిగతా గ్రహాలు అనుకూలంగా లేనటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం కోసం అని చెప్పేసి కుజగ్రహానికి అధిపతి అయినటువంటి నృసింహస్వామి ఆరాధన చేసుకోవాలి. నృసింహస్వామి కుజగ్రహం మీకు అనుకూలించాలి, కుజుడు మీకు వ్యతిరేకంగా ఉన్నాడు, కుజదోషం ఉంది, ఇటువంటి వాటికి మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే నృసింహస్వామి ఆరాధన చేయాలి. నృసింహస్వామి కుజుడికి అధిపతి. అటువంటి స్వామికి అంటే ఏం చేయాలి అంటే నృసింహ కరావలంబ స్తోత్రము, నృసింహ కవచము, నృసింహ మూలమంత్ర జపము, శ్రీమన్ నృసింహ విభవే రుణమూచకాయ సర్వసంపత్ ప్రదాయ హరే గురవే నమోస్తు అనేటువంటి మంత్రాన్ని పట్టుకొని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేస్తుంటే కుజగ్రహము అనేటువంటిది మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే నృసింహస్వామి క్షేత్ర దర్శనం, అంటే ఎక్కడ దగ్గరలో నృసింహస్వామి క్షేత్రం ఉంటే, యాదగిరి లాంటి ప్రదేశం కావచ్చు, మంగళగిరి కావచ్చు, లేదా అహోబిలం కావచ్చు, లేదా మా ఇంటి చుట్టుపక్కల కూడా నృసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయండి, ఎక్కడ ఉన్నా సరే నృసింహస్వామి క్షేత్ర దర్శనము. మంగళవారం రోజు అభిషేకం చేయించడము అవకాశం ఉంటే మంగళవారము, లేదంటే నృసింహ క్షేత్రాల్లో సాధారణంగా స్వాతి నక్షత్రం రోజున అభిషేకాలు జరుగుతుంటాయి. అలా అభిషేకాలు జరిగేటప్పుడు మనం కూడా మన గోతనామాలు చెప్పించుకొని చేయించుకున్నందువల్ల ఈ కుజుడి వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే పనులు డిలే అయ్యేటువంటి సూచనలు ఉన్నాయో ఆ పనులు కూడా శీఘ్రంగా జరిగి ఈ మాసం అంతా కూడా వీరికి కొంచెం అనుకూలంగానే జరిగేటువంటి సూచనలే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ గురుగారు.